భారత్ స్వచ్ఛతా మిషన్ ద్వారా చేపట్టిన పరిసరాల పరిశుభ్రతకై కృషి చేద్దామని ఎంపీడీఓ గుప్తా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రమైన దుర్గిలో స్వచ్ఛతా హీ కార్యక్రమంను చేపట్టారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఎస్బీఐ బ్యాంకు వరకు హైస్కూల్ విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారు. బస్టాండ్ సెంటర్లో మానవాహారం చేపట్టారు. అనంతరం భారత్ స్వచ్ఛతా హీ మిషన్ ద్వారా పంపించిన స్వచ్ఛతా హీ కార్యక్రమ ప్రతిజ్ఞ నిర్వహించి విజయవంతంగా గావించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ కృష్ణ, సచివాలయం సిబ్బంది, కూటమి నాయకులు కటకం రామారావు, భీమా అంజయ్య, వెలిదం డి శ్రీనివాసరావు, కప్పెర ఎల్లయ్య, సింగు నాగేశ్వరరావు, సూర్యకృష్ణ, సూర్య వెంకటేశ్వర్లు, మాస్టర్ జీవి అనంతరామయ్య, అందుగుల రాజారావు, అంగన్వాడీ ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను. ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం 100 గంటలు సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు గారు ఆదేశాల మేరకు ఈ రోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా మన గ్రామంలోని అధికారులు, అలానే గ్రామస్తులు, అలానే మన యొక్క కూటమి సభ్యులు అందరూ కూడా ఈ రోజున స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ర్యాలీ నిర్వహిస్తూ మనం కూడా మన గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదని మనందరికీ తెలుసు. రోడ్ల మీద ఎక్కడ చూసినా సరే మరి టీ షాపుల్లో ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దని, అలానే ప్లాస్టిక్ టీ కప్పులు ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని మనం అందరం కూడా మరి స్టీల్ గ్లాసులు అలానే గాజు కప్పులు ఉపయోగించాలని కూడా ప్రభుత్వం తెలియజేస్తుంది. అలానే ప్లాస్టిక్ సంచులు వాడినట్లయితే పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. అలానే ప్లాస్టిక్ అట్లానే బాటిల్స్ వాడినట్లయితే మన ఆరోగ్యానికి ముప్పు వస్తుంది. అలానే